అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు T20 న్యూస్. ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. దత్తి రాచేరు మండలం దత్తి గ్రామానికి వెళ్తారు చంద్రబాబు. దత్తిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను తాకాయి సూర్యకిరణాలు. కొన్ని సెకండ్ల పాటు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్ను స్పృశించాయి భానుడి లేలేత కిరణాలు. ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించి తరించిపోయారు భక్తులు. తిరిగి రేపు మరోసారి స్వామివారి మూల విరాట్ను తాకనున్నాయి సూర్యకిరణాలు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై విహరిస్తున్నారు శ్రీ మలయప్ప స్వామి. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సాయంత్రం కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహరించనున్నారు శ్రీనివాసుడు. ఈ సాయంత్రం జరిగే అశ్వవాహన విహారంతో వాహన సేవలు పూర్తవుతాయి. రేపు ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం, సాయంత్రం జరిగే ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. భక్తుల రద్దీ పెరగడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగిపోతోంది. ఇంద్రకీలాద్రిపై రేపటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి శ్రీ భ్రమరాంబికాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలు చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వాహనాలకు ఆయుధ పూజ చేపట్టారు సత్యసాయి మేనేజర్ ట్రస్టీ రత్నాకర్. సత్యసాయి బాబా వాడిన తిరిగిన వాహనాలు, కార్లతో పాటు బంగారు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో పాటు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. విశ్వశాంతి కోసం చేపట్టిన వేద పురుష సప్త జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో పూర్ణాహుతితో ముగిశాయి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు నిజరూప సరస్వతి అమ్మవారి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నైవేద్యంగా విశేష మహానివేదన చేశారు. వేగవజామున 3 అమ్మవార్లకు మహాభిషేకం చేసి మహాహారతి ఇచ్చారు ఆలయ అర్చకులు, వేద పండితులు. ఆల్ టైమ్ హైకి గోల్డ్, సిల్వర్ రేట్లు చేరాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,20,700 అయింది. అంతర్జాతీయంగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్తో రేటు పైకి వెళ్తోంది. వెండి ధరలు సైతం దూసుకు వెళ్లిపోతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,49,600 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది చివరికి బంగారం 1,50,000కు, వెండి 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 15% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. రేపు వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 4 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీపై ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఉత్తర కోస్తాపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి జోరున వర్షాలు పడనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వర్ష సూచన చేశారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. పత్తి, మిర్చి చేలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలలుగా ఏజెన్సీని వీడ్డం లేదు వరద కష్టాలు. వరద ముంపుతో 40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. కోనసీమ జిల్లా రాజోలు దీవికి పోటెత్తింది వరద. 2 రోజులుగా పాసర్లపూడి, అప్పనపల్లి కాజువే మునిగిపోవడంతో 3 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి.
దేవి నవరాత్రుల సమయంలో పాసర్లపూడి కనకదుర్గమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వరద నీటిలోనే తిప్పలు పడుతున్నారు భక్తులు. శ్రీరాంపేట్ కాలనీలో నీరు చేరటంతో ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాంకు ఇన్ఫ్లో 11,000 క్యూసెక్కులు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 12,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1626 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 32,000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా 8 గేట్లు ఎత్తి దిగువకు 29,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 1.1 టీఎంసీకి చేరింది. కేసీ కెనాల్కి 2,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరగడంతో 27 గేట్లను ఎత్తివేశారు. డ్యాంకు 4,27,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 4,27,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీరుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి మొత్తం 4,72,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 10 గేట్లు ఎత్తి 5,85,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ఇప్పటికీ 205 టీఎంసీల వరకు నీరుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 5,16,000 క్యూసెక్కులుగా ఉంది. 26 గేట్లెత్తి 5,32,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294 టీఎంసీల నీరు నిలువుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13 అడుగులకి చేరింది. బ్యారేజ్ నుండి 175 గేట్లు ఎత్తి 12,09,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మోర్తోటలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద నీటిలోనే స్వామి అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు అర్చకులు. గత ఏడాది కూడా వరదల సమయంలో ఇలానే ఆలయం నీట మునిగిందని అంటున్నారు. మరోసారి వరదలొచ్చి ఆలయం దెబ్బతినటంపై భక్తుల్లో ఆందోళన కనిపిస్తోంది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు మహాష్టమి మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. అమ్మవారికి భద్రకాళి శరభ వాహన సేవ నిర్వహించనున్నారు పూజారులు. కర్నూలు జిల్లా హోలగొండ మండలం దేవరగట్టు కొండపై వెలిసిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బన్నీ ఉత్సవం, కర్రల సమరంగా పిలిచే ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఆలయ కమిటీ. నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దసరా నాడు కర్రలతో కొట్టుకుంటారు. రక్త తర్పణ చేయటం ఆనవాయితీ. ఈ సమరం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేసి వారి సమస్యలపై ఆరా తీశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. ఫిలింనగర్ లో హీరోయిన్ డింపుల్ హయతీపై కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పని మనిషి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారామె. కుక్క అరిచిందని చెప్పి తనని కొట్టేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. తన నగ్న వీడియోలు తీసేందుకు చూశారని చెప్పిందామె. అలానే చిత్రహింసలు పెట్టిన హయతీతో పాటు ఆమె భర్తపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఒంగోలులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మస్నాన్ దర్గా సెంటర్ కు చేరుకుంది అమ్మవారి కళారాల ఊరేగింపు. ఆధిపత్యం కోసం ఆనవాయితీగా పోటీ పడ్డారు 3 కళారాల ఊరేగింపులో పాల్గొన్న భక్తులు. ఈ ప్రదర్శనను చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు భక్తులు. ఇవాళ రాత్రి ప్రారంభం కానుంది మరో 3 కళారాల ఊరేగింపు కార్యక్రమం. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఈ నెల 8న తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దీనిపై చర్చించారు. అలానే భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో మాట్లాడబోతున్నారు నేతలు. దసరా తర్వాత బీసీ గర్జనకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు శివధర్ రెడ్డి. ఈ సందర్భంగా డీజీపీ ఆఫీసులో ప్రత్యేకంగా పూజలు చేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి. నిన్నటి వరకు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశారు శివధర్ రెడ్డి. కెరీర్లో ఇప్పటికీ వాలంటరీ మెడల్, అలానే పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి. దీపికా పదుకోన్ పై బాలీవుడ్ లో మరో బాంబు పేలింది. ఆమెకు అత్యంత సన్నిహితురాలు దర్శకురాలు ఫరా ఖాన్ ఒక షోలో దీపికపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీపిక రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయదన్నారు. ఆమె షోలకు రావడానికి టైం ఎక్కడ ఉంది అంటూ సెటార్లు వేశారు. ఈ విషయంపై దీపిక ఫరా మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మహిళల వన్డే ప్రపంచ కప్ తొలి పోరులో శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించింది భారత్. టోర్నీలో బోణి కొట్టింది. వర్షం అంతరాయం వల్ల 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. అమన్జోత్ కౌర్, దీప్తి శర్మ అర్ధ సెంచరీలతో రాణించారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో లంక లక్ష్యాన్ని 271గా నిర్దేశించారు. ఛేదనలో ఆ జట్టు 45.4 ఓవర్లలో 211 రన్స్కి చేతులెత్తేసింది.